నెల్లూరు సిటీ నందు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో వాడవాడల అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మినీ బైపాస్ నందు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి బాణాసంచాలు పేల్చి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డితో పాటుగా మాజీ మేయర్ ద్వారకానాథ్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మహనీయులైనటువంటి అంబేద్కర్ గారు, అలాగే ఎన్టీ రామారావు గారు, జ్యోతిరావు పూలే గారి విగ్రహాల వద్ద వాళ్ళకి నివాళులు అర్పించి ఏదైతే ఆయనకి విపిఆర్ గారికి ఏదైతే ఇష్టమో సేవా కార్యక్రమాలు, ఇటు అన్నదానం కానివ్వండి, రక్తదానం కానివ్వండి, అలాగే ఆయనకి చేసినటువంటి పాలాభిషేకాలకు సంబంధించి కానివ్వండి, ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన మనసు పెరిగినటువంటి వినోద్ రెడ్డి గారు ఏదైతే ఆయనకి సేవ అంటే ఇష్టమో ఆ సేవా కార్యక్రమాలను ఈ రోజు నెల్లూరు నగరంలో ఒక పండగ వాతావరణంలో ఈరోజు చేయడం అనేది నిజంగా కూడా చాలా శుభపరిణామం. అలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన వినోద్ రెడ్డి గారికి, వాళ్ళ బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటేనే ఒక సేవకి ప్రతిరూపం. పేదల కోసంగానే ఆయన సంపాదనలో సింహభాగం పేద ప్రజలకి ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎక్కడా కూడా భూతత్వం పెట్టి ఎదిగినా కూడా ఇలాంటి మంచి వ్యక్తి మనకి కనపడడు అనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా సేవ, నా మార్గం ఏదైతే సేవ అన్న దాంతోనే ఆయన అడుగులు ముందుకేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ నగరంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండగ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే విపిఆర్ గారి యొక్క నిర్వహించే వరకు ఆ దేవుడికి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మా అందరి దైవ సమానులు పెద్దలు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు నిర్వహిస్తున్నటువంటి విధానాన్ని చూసి ఎంతో ఆనందంగా, తృప్తిగా ఉంది. ఈరోజు మేము అనేకమైనటువంటి ప్రాంతాల్లో మూలాపేట, అలంకార్ సెంటర్, బిఆర్సి సెంటర్, నర్తకి సెంటర్, అదేవిధంగా మినీ బైపాస్ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఏదైతే వేల మందికి అన్నదాన శిబిర కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ఈరోజు వేలాది మంది ఈరోజు విపిఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తృప్తిగా వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఆయన నుండి నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులదూగాలని చెప్పి మనసా వాచ ఆ పేదలందరూ ఆశీర్వదించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైతే పెద్దలు మన మాజీ రుడా చైర్మన్ ముక్తాల ద్వారకన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరు ఖచ్చితంగా విపిఆర్ గారి పాలాభిషేకంలో, అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అంటే తప్పకుండా నాకు ఎంతో అభిమానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే అనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి ఆయన పార్టిసిపేట్ చేయడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాదన్న గారు కూడా ఈరోజు భాగస్వాములు అయ్యేసి ఈ సేవా కార్యక్రమాల్లో వారి వంతు కూడా ఈరోజు భాగస్వామ్యానికి, అదేవిధంగా సుబ్బారెడ్డానికి, మిగతా మా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా నిరుపేద విద్యార్థులకి ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదలకి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. క్యాన్సర్ కారకంగా క్యాన్సర్ బూతుల్లో పడకుండా వాళ్ళందరికీ కూడా ఎన్నో వేల రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆ బస్ టైప్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఏదైతే వికలాంగులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా 50,000 రూపాయలు విలువ చేసేటటువంటి ట్రైసైకిల్ని ఆయన సొంత నిధులు తీస్తున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ జీపులతో సహా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ను కూడా ఆయన ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రతి ఒక్క క్షేత్రానికి
ప్రతి ఒక్క దేవాలయానికి వాటి పునరుద్ధరణ కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి దేవాలయానికి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన సతీమణి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి ఆయన సొంత డబ్బులతో ఆయనకున్నటువంటి డబ్బులో నేను సంపాదించిన దాంట్లో సగభాగం ప్రజలకి అందివ్వాలా, నా వంతుగా నేను సేవ చేయాలా, అదే నా మనసుకు తృప్తి అని చెప్పి ఈరోజు ఇది నేననే మాట కాదు, స్వయాన